షహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. నెల 26వ తేదీ నుంచి 5 రోజుల పాటు జరగనున్న రోటీ ఫెస్టివల్ ఏర్పాట్లను శాఖల వారీగా సమీక్షించిన మంత్రి తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రద్దీకి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఇది అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు, నెల్లూరు జిల్లానే కాదు, అనేక రాష్ట్రాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర అక్కడి నుంచి కూడా వస్తారు. అనేక విదేశాల నుంచి కూడా వస్తారు. ఎందుకంటే ఇక్కడ వదిలే రొట్టెలో ఏదైతే రొట్టెని వదులుతారో ఆ రొట్టెని పట్టుకుంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. నమ్మకం లేకుంటే భక్తుల సంఖ్య పెరగదు. వాళ్ళు అనుకున్న కోరికలు జరగకుండా ఉంటే కూడా భక్తుల సంఖ్య పెరగదు. ఫస్ట్ 2014 ఫస్ట్ స్టేజ్ చేసినప్పుడు 4 లక్షలు వచ్చారు. 4 లక్షలే. అదే 2019 వచ్చాకే అది దాదాపు 14 లక్షలే. ఇలా 20 పెరుగుతున్నారంటే వారు ఏదైతే ఇక్కడ వచ్చి రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటంలో వారు ఏదైతే కోరుకుంటున్నారో అవి జరుగుతున్నాయనే దానికి నిదర్శనం అదే. అలాంటి యొక్క పవిత్రమైన స్థలాన్ని ఎంతో డెవలప్ చేయాల్సి ఉంది. ఈరోజు మనకు ఫైనాన్షియల్ రాష్ట్రానికి ఇబ్బందులు ఉన్న గవర్నర్ ముఖ్యమంత్రి గారు దీనికి శాంక్షన్ చేశారు. కొంత వర్క్ కొంత ఇస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ కొంత పెడుతుంది. దాంతో అట్లీస్ట్ అజీజ్ గారికి నేను ప్రత్యేకంగా చెప్తున్నా, శ్రీధర్ రెడ్డి రెగ్యులర్ ఉంటుంటారు. కనీసం నెక్స్ట్ మహారాష్ట్ర ప్రత్యేకంగా దీన్ని 100% పూర్తి చేయమని నేను వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. 100% పూర్తి చేస్తాడు అని. సరే, దీని గురించి కాస్త డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, మెయిన్గా వాళ్ళ డ్యూటీ, వారి యొక్క వర్క్ శానిటేషన్, తాగడానికి చక్కగా మంచి వాటర్ చూడటం, తర్వాత నీడలు ఎక్కడైతే స్నానాలు చేస్తారో అక్కడ నీరు స్వచ్ఛమైంది చేయటం. దానికి ఇప్పుడు అదే చెప్పాడు. 2014-19లో చిన్న నరకల పురుగులు ఉండేవి. 14-19 ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడ ఆ ఇంటిలో నల్లగా పురుగులు నీడలో ఉండేవి. వాటన్నిటిని తెల్లటి గుడ్డ తీసి పట్టించారు. దాన్ని వీడికి కంటిన్యూ చేశారు. అంటే వీడి నుంచి అక్కడ ఏదైనా వేసినప్పుడు, ఆకులు కానీ ఏదైనా వేసినప్పుడు అవన్నీ తీసేయడానికి వైట్ క్లాత్ పెట్టి చేశారు. సో కమిషనర్ గారు చెప్తున్నారు, కంటిన్యూ చేయండి, చిన్న నరక కూడా లేకుండా చేయండి. ఈ సరౌండింగ్స్ అంతా శానిటేషన్ పర్ఫెక్ట్గా చేయండి. ఎవరికి కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా చూడండి. టాయిలెట్స్, చక్కగా టాయిలెట్స్ కట్టారు. అవన్నీ కూడా యాక్చువల్గా క్లీనింగ్, కట్టడం కాదు, అవి మెయింటైన్ చేయడం. అదేవిధంగా లోపల ఎవరైతే అక్కడ నీళ్ళలో మునుగుతారో బయటకు వచ్చి స్నానం చేయడానికి లేడీస్కి, జెంట్స్కి సపరేట్గా యాక్చువల్గా కట్టి కొడాయిలు ఏర్పాటు చేస్తాం. వాటిని కూడా మీరు ఏర్పాటు చేయండి. ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ, ఎమ్మెల్యే గారు అంటే ఇటే పట్టుకుంటారు, ఆయన వదలరు. ఎమ్మెల్యే గారు కావచ్చు, గిరిజన రెడ్డి కావచ్చు, వాళ్ళు వదలరు. ఏదేమైనా ఇప్పుడు అజీజ్ అన్నారు, నేను వాళ్ళ దగ్గరికి పోతే అక్కడికి వచ్చారు కొందరు, సార్ బారాసాయి పండుగ మేము వస్తున్నాం, చాలా బాగా చేస్తున్నారని చెప్పారని అప్రిషియేట్ చేశారు. అలా వచ్చిన వాళ్ళు సంతృప్తి పడితే నెక్స్ట్ ఇయర్ ఇంకా డబుల్ అవుతుంది. కులానికి మతానికి సంబంధం లేకుండా, ఒక నెల్లూరు జిల్లా కాకుండా, ఆంధ్ర రాష్ట్రం కాకుండా, దేశం కాకుండా ఇతర దేశాల నుంచి కూడా ఆ రొట్టెల పండుగకి భక్తులు ఇచ్చేసి బారాసాయిని దర్శించుకొని, అదేవిధంగా ఆ యొక్క స్వర్ణాల చెరువులో కోరుకుని రొట్టె పట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయి అన్న అచంచల విశ్వాసం కోట్లాది మందికి ఉంది. అందుకే ప్రతి సంవత్సరం కూడా లక్షల కొద్ది బారాసాయి దర్గా రొట్టెల పండుగ ఇచ్చేస్తారు. ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు
2014-19లో ఆనాడు మంత్రిగా పొంగూరు నారాయణ గారు, మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు అందరూ కలిసి మాట్లాడుకుని దీన్ని రాష్ట్ర పండుగ కూడా గుర్తించడం జరిగింది. ఆ యొక్క పండుగ ఈ నెల 26, 27, 28, 29, 30 5 రోజుల పాటు సాగుతుంది. కానీ 20వ తారీఖు నుంచే భక్తులు రాక ప్రారంభమవుతుంది. అంటే అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏదైతే 20వ తారీఖు కల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలా అన్న ఉద్దేశంతో ఈనాడు గౌరవ మంత్రివర్యులు ఈ బాలాసాహెబ్ దర్గా అభివృద్ధికి నిరంతర కృషి చేసినటువంటి పొంగూరు నారాయణ గారు చేత తొలి రివ్యూ పెట్టించాలని నారాయణ సార్ని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా నారాయణ సార్తో పాటు రాష్ట్ర అప్పోజ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, మేయర్ దేవరకొండ సుజాత గారు, వేదిక నిర్వహించినటువంటి అందరికీ, అటు ముస్లిం మత పెద్దలకి, ఈద్గా కమిటీ సభ్యులకి, డిప్యూటీ మేయర్ రూపాల్ యాదవ్ గారికి, నగర డిఎస్పీ గారికి, కమిషనర్ గారికి, ఆర్టీఓ గారికి, భక్త అధికారులకి, వివిధ శాఖల అధికారులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడతారు. ఈరోజు రొట్టెల పండుగ అనేది ఒక నెల్లూరు వరకు ఆంధ్రప్రదేశ్ వరకు కాదు. నేను 3 రోజుల ముందు మైసూర్లో ఉన్నాను. ఆ టిప్పు సుల్తాన్ ఆయన సమాధి దగ్గర ఆడపోతే కుప్పలుగా వచ్చేసారు మనుషులు. సార్ మేము రొట్టెల పండుగకి వచ్చేవాళ్ళం. ఐ డోంట్ రికగ్నైజ్ దమ్, నాకు తెలియదు. ఆడ పోగానే సార్ మేము నెల్లూరుకి వచ్చే వాళ్ళని, రొట్టెల పండుగకి వచ్చేది, మీరందరూ చాలా బాగా చేశారు, ఇంతకుముందు ఇబ్బంది పడేవాళ్ళని, ఆడపిల్లలు చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు, లేడీస్. 2014 ముందు ఎవరికి కానీ బేసిక్ వసతులు ఏం కావాలి? ఎక్కడైనా జర్నీకి పోతున్నా, ఎక్కడైనా మనం వేరే ఊరికి వెళ్ళినా ఫస్ట్ చూసేది రెస్ట్ రూమ్స్, టాయిలెట్స్ ఎక్కున్నాయి. ఇవి గతంలో 14 ముందు సామూహిక టాయిలెట్స్ ఉన్నాయి. సామూహిక బంతి భోజనాలు చూసాం, కానీ సామూహిక టాయిలెట్స్ కట్టేవాళ్ళు గుంటతో వేసి. అలా కాదు, ఆ రోజు మంత్రి నారాయణ గారితో మాట్లాడి ఇక్కడ మొబైల్ టాయిలెట్స్ తేవాలి. ఆడపిల్లలు చదువుకున్నవాళ్ళు ఈ దర్గాలకు వచ్చి రొట్టెలు తినడం, అక్కడ నీళ్లు నెత్తిన వేసుకోవడం, ఇది ఒక వాళ్ళకు ఉండే నమ్మకం. కానీ పిల్లలు ఎవరైతే ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యే పిల్లలు వచ్చినప్పుడు ఈ వసతి కోరుకుంటారు. సో అందుకోసం ఆ రోజు మొబైల్ టాయిలెట్స్ దాదాపు 350 మొబైల్ టాయిలెట్స్ తెప్పించాం. 4 రాష్ట్రాల నుంచి తెప్పించాం. బెంగళూరు, చెన్నై, గుజరాత్ నుంచి, సూరత్ నుంచి తెప్పించాం. అది కానీ వాడేటప్పుడు కొద్ది కష్టాలు చూశారు. దాని తర్వాత మళ్ళా నారాయణ సార్ని అడిగాను, ఒక పర్మనెంట్ టాయిలెట్స్ కడదాం కొన్ని అని చెప్పి 120 ఆ రోజే ఇంక్లూడింగ్ హ్యాండిక్యాప్డ్ పెద్ద వయసు వాళ్ళ కోసం కానీ టాయిలెట్స్ కట్టించాం. నేనేం చెప్తున్నా అంటే, అధికారం కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరు కానీ ఇది మన కోసం కట్టుకున్నాము, మన కుటుంబ సభ్యులుగా వస్తారు, మన ప్రజల కోసం అనే ఒక భావన సర్వీస్ ఇచ్చే ప్రతి ఒక్కరిలో ఉంటారు. ఇది దైవ కార్యం. ఒకరికి నమ్మకం ఉండొచ్చు, ఇంకోరికి నమ్మకం లేకుండా ఉండొచ్చు. అయితే వచ్చే వాళ్ళకైతే భక్తులు, లక్షలాది మంది భక్తులకి నమ్మకం అనేది ఉంది. వాళ్ళ నమ్మకాన్ని రెస్పెక్ట్ చేయాలి. నాకు ఆ నీళ్లు నెత్తిపై వేస్తే నాకు బాగా ఉందా లేదా, ఇమ్మెటీరియల్. అక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి ఆ నమ్మకం ఉంది. సో కాబట్టి ఆ నీళ్ళని కానీ మేమైతే, మంత్రి గారైతే ఒక గుడ్డ పెట్టించి, ఇది ఫైన్ మెష్ గుడ్డ పెట్టించి కాటన్ క్లాత్ తీసుకొని అక్కడ ఉండే చిన్న చిన్న నలకలు గీయించేవాడు. చూసే వాళ్ళకి చాలా ఇదేంటి ఇట్టగాని చేస్తారా అనిపించేది. ఒక్క కాగితం ముక్క లేకుండా క్యాంపస్ మొత్తంలో లక్షలాది మంది వస్తారు, పిల్లలతో వస్తారు, టీలు తాగుతారు, ఆ కాగితాలు ఆ కప్పులు పడేస్తారు. ఎలా ఉండేదంటే, మేము ఆ రోజు నేను మేయరు, 54 మంది కార్పొరేటర్లు ఉండేది.
అందరూ పనిచేసేది. శానిటేషన్ వర్కర్స్తో పాటు మేము కానీ పనిచేసేది. సార్ మేము తీసాము, ఇప్పుడే 5 నిమిషాల ముందు తీసాము, మళ్ళా పడిపోయింది అని చెప్తే వారు ఒకటే చెప్పారు, వాళ్ళు ఇప్పుడు వేస్తారు అని కాసుకొని ఉండాలి. క్రికెట్ దగ్గర వికెట్ కీపర్ కాసుకున్నట్టు బాల్ ఇప్పుడు వస్తుందని ఇప్పుడు వాళ్ళు వేస్తారని కాసుకొని దాన్ని తీయాలంట. సో ది ఆబ్జెక్టివ్ ఈజ్ వాళ్ళు వేయకుండా ఉండరు, వాళ్ళు వేస్తారు, మనం తీయాలి. ఆ శానిటేషన్ ని క్లీన్ పెట్టాలి. చిన్న పేపర్ ముక్క కానీ తీశారు, దానికి ఒక డెడికేషన్ కావాలి, శాంటిటీ ఉంది. ఈ స్థలానికి వచ్చే భక్తులకి మనం ఆ శాంటిటీతో పనిచేయాల్సిన అవసరం ఉందని కానీ మీ అందరికి తెలియజేస్తూ, ఇదేమి ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం చేయట్లేదు, మీ అందరూ మనసుతో పనిచేయాలి, వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలి. పోలీస్ కానీ చాలా మంది ఇక్కడ అలవాటు ఉండే పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఎలా జరుగుతుంది, నేను పోలీస్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హార్ష్గా లేకుండా, మీరు కానీ టైర్డ్ అయిపోయి ఉంటారు, గంటలు నాకు తెలుసు ఇక్కడ 20 గంటలు పనిచేయాల్సి వస్తుంది, బట్ కొద్దిగా వాళ్ళని మంచిగా చాలా సార్లు చూసేది అక్కడే మేము వచ్చిన దగ్గర గేట్ల దగ్గర ఇబ్బంది, వాళ్ళకి కొద్దిగా మంచిగా పొలైట్గా చేస్తే బాగుంటుందని అది ఒక కోరిక. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి శానిటేషన్ గతంలో ఉండేవాళ్ళు బాగా చేశారు, ఇప్పుడు ఉండే హెల్త్ ఆఫీసర్ కానీ ఆయన బాగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ టీం అందరు కానీ కలిసి పనిచేయాలి. పోలీసు మీరు అందరు కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చారండి, ఎప్పుడు చేసేటట్టే ఆ నీళ్లు పంప్అవుట్ చేయడం ఎన్నిసార్లు కానీ మీ అందరితో డీటెయిల్గా చెప్తాను. సో ఈ పండగ ప్రతి సంవత్సరము తెలిసిందే అందరికీ, కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు కానీ చిన్న అపశృతులు లేకుండా కానీ భగవంతుడి దయ వల్ల అన్ని బాగా జరిగాయి. ఈ సంవత్సరం కానీ ఇంకా బాగా చేయాలని, అందరికీ మంచి జరగాలని, వచ్చే భక్తులకు కానీ మంచి జరగద్దని భగవంతుని కోరుకుంటూ, మీ అందరికి కానీ మంచి జరగాలి, అందరూ మనసుతో పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. నగరంలో ప్రసిద్ధంగా చేపట్టేటువంటి రొట్టెల పండుగ ఏర్పాట్ల రివ్యూకి వచ్చేసినటువంటి గౌరవ పురపాలక శాఖ మంత్రులు, శాసనసభ్యులు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అధికారులందరికీ కూడా నమస్కారాలు. సార్, ప్రతి ఏటా జరిగేటువంటి ఈ ఫెస్టివల్లో నగరపాలక సంస్థ ప్రధానంగా శానిటేషన్, వాటర్ సప్లై, లైటింగ్, అదేవిధంగా షోవర్స్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ సపరేట్గా అరేంజ్ చేయడం, తర్వాత ఆ ఘాట్లు ఏదైతే ఉందో ఘాట్లు ఎప్పటికప్పుడు వచ్చేటువంటి ఫ్లోటింగ్ గార్బేజ్ రిమూవ్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంది. వీటికి అదనంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా అవసరాన్ని బట్టి శాండ్ అంటే ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ భాగంగా శాండ్, వాటర్ బకెట్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేయడం అన్ని రకాలుగా చేస్తూ ఉంది. ముఖ్యంగా శానిటేషన్, వాటర్ సప్లై, లైటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు గత సంవత్సరంలో కంటే కూడా ఇంకా మెండుగా చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తామని గౌరవ ప్రజాప్రతినిధుల సహకారంతో దీన్ని విజయవంతం చేస్తామని తెలియజేస్తున్నాం. సార్, ఏంటంటే ఇక్కడ నీళ్ళు, తాగునీరు కానీ అలాగే చెత్త వేయడం కానీ, అందులో భాగంగా పోలీసు వారు కూడా కొంచెం ఓపికగా వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని వాళ్ళని కసులుకోకుండా వాళ్ళని కొంచెం బాధ్యతగా వాళ్ళందరినీ కొద్దిగా ముందు నుండి నడిపించాలని, అదేవిధంగా మనకి శానిటేషన్ పరంగా అన్ని దగ్గర నుండి మేము కమిషనర్ గారు మేమందరం కలిసి ఇక్కడ ప్రజలకి ఏ ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.